ఇక ఏపీలో అంగన్వాడీల ధర్నాలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడికి యత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో వెళుతున్న అంగన్వాడీలను కూడా కిందకు దింపి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. దీంతో అంగన్వాడీలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం 5,000 రూపాయలైనా పెంచాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మేము ధర్నాకి వెళ్తున్నాము కర్నూలుకి. అది కలెక్టరేట్ ముట్టడి ఉంది ఈరోజు. అక్కడ బస్సులో వెళ్తుంటే దౌర్జన్యంగా పోలీసులు అడ్డుకున్నారు మమ్మల్ని. మేమేం అడగలేదు, ఆయన శాలరీనే అడుగుతుండేది. శాలరీ పెంచకుండా మమ్మల్ని అన్యాయంగా రోడ్డుకి ఎక్కించినాడు ఆయన. రోజుల నుంచి ధర్నా చేస్తున్న ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది ప్రభుత్వము. ఆయన ఏం పట్టించుకోవడం లేదు. ఇట్లా ధర్నాకి వెళ్తే ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టేసి ఎక్కడంటే అక్కడే ఆపేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దౌర్జన్యం చేస్తున్నారు పోలీసు వాళ్ళని పెట్టి. మేము 5,000 చేసినా మేము సమ్మె విరమించుకునే వాళ్ళము. ఆయన